మద్దాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ముగిసినప్పటికీ మంగళవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ స్వామిని దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ నామస్మరణంతో ఆలయం మారుమోగింది. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చకులు అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారని ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలిపారు. ఈరోజు నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి 1,94,722 రూపాయల ఆదాయం సమకూరిందని చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానం నిత్య అన్నదాన సత్రంలో 2,000 మందికి భక్తులకు స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణగా ఇవ్వడం జరిగిందని చంద్ర తెలిపారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు ఏర్పాట్లు చేశారని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన వివరించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరాగతః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాన్ భవేత్. జై శ్రీరామ్. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారు మద్ది చెట్టు కింద స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు నడుస్తున్నట్టుగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వర్ణలింగ భేదం లేకుండా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేటటువంటి భాగ్యం మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకుని, ఉచిత దర్శనం చేసుకుని, మీకు తోచిన రీతిగా దర్శించుకుని వెళ్ళవచ్చినటువంటి ఆలయం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో ప్రాశస్త్యం పొందినటువంటిది. మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి మంగళవారము, శనివారం విశేషంగా భక్తులు ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం ప్రాతకాలమే 4 గంటలకే స్వామివారి తీర్థబింది. తదుపరి స్వామివారి నిత్యార్చన కైంకర్యములు, తోమాల సేవ అనంతరము 5:30కి భక్తుల దర్శనానికి వదలటం జరిగింది. అనంతరం భక్తుల గర్భాలయ దర్శనము, మామూలు దర్శనము చేసుకుంటూ స్వామివారి ఉచిత ప్రసాదము తీసుకుంటూ అష్టోత్తరాలు, వారి వారి కోరిక మేరకు జరుగుతున్నటువంటి అన్నప్రాసనలు, నామకరణలు, అదేవిధంగా ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా దర్శనాలు విశేషంగా చేసుకుంటున్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులతో భక్తులందరూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, తరించండి. శుభం. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు కేబీ రమణ డిమాండ్ చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్కి 92 పైసలు పెంచడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ట్రూ అప్ ఛార్జీలు పేరు మీద ఈరోజు విద్యుత్ యూనిట్కి 92 పైసలు పెంచడాన్ని ఖండిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జంగారెడ్డి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా గత ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వారు ప్రకటించారు, ఎన్నికల హామీగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ధిక్కరించి పాత బకాయిల పేరు మీద, ట్రూ అప్ ఛార్జీ పేరు మీద అన్ని రకాల విద్యుత్ వినియోగదారులకి యూనిట్కి 92 పైసలు పెంచారు. ఇది దుర్మార్గమైన చర్య. పేద ప్రజల మీద అధిక భారం మోపి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యతరగతి వర్గాలు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధిక భారం పెరిగి ఈరోజు మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదంలో ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ట్రూ అప్ ఛార్జీలు ఏవైతున్నాయో వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. Please like, share, subscribe our channel.